నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నిన్న జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి వచ్చిన ఆ రూట్లో జరిగిన వ్యవహారం, ఆయన వచ్చిన తీరు, అటెండ్ అయిన తీరు, వెళ్ళిన తీరు అంతా చర్చనీయాంశం అవుతున్నప్పుడు రెండు టెక్నికల్ పాయింట్స్ తెర మీదకి వస్తున్నాయి. మిగతాదంతా పక్కకి పెడితే, ఒకటి కోర్టులోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న జడ్జి మీరు ఏదైనా కోర్టుకు చెప్పుకునేది ఉందా అని జగన్మోహన్ రెడ్డిని అడిగారని నిన్న కొంతమంది కోర్టులో ఉన్న లాయర్లు మీడియాతో మాట్లాడారు. అలాగే ఈరోజు పేపర్లలో కూడా అదే వార్త చూస్తున్నాం మనం. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు జడ్జు మీరు ఏదన్నా చెప్పుకునేది ఉందా అని అడిగారు అనేది ఒకటి సందేహం. సహజంగా కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నది, ఏదన్నా శిక్ష పడబోయే ముందైతే ఈ ప్రశ్న అడుగుతారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఎందుకు అడిగారో తెలియదు. కేవలం అటెండెన్స్ తీసుకుని పంపించిన జడ్జు ఈ ప్రశ్న ఎందుకు అడిగారో తెలియదు. ఇక రెండో టెక్నికల్ పాయింట్, నిన్న జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి రిలీజ్ చేసిన షెడ్యూల్ విషయంలో నానా రభస జరిగింది. కోర్టుకు కూడా షెడ్యూల్ ఇస్తారా, ఈ షెడ్యూలు ప్రకారమే కోర్టు విచారణ చేయాలా అనేది. అయితే నిన్న అంబటి రాంబాబు సాయంత్రం తెర మీదకి వచ్చి ఈ షెడ్యూల్తో మాకేంటి సంబంధం, పోలీసులు కదా షెడ్యూల్ ఇచ్చారు, దీని మీద రభస చేస్తున్నారు, ఈ షెడ్యూల్ మేమిచ్చిందా, పోలీసులు కదా ఇచ్చారు అని చెప్తూ వచ్చాడు. దాని ప్రకారమే ఆ సెక్యూరిటీ వింగ్ 5 AP 2025 అనే ఇది కూడా ఉంది. ఆ షెడ్యూల్లో డేట్ 18/11/2025 రిలీజ్ చేసిన ఆ షెడ్యూల్ రిలీజ్ చేసిన డేట్ కూడా వేసి ఉంది. మరి పోలీసులు రిలీజ్ చేసింది అయితే కోర్టులో 1 అవర్ ఉండాలనే విషయం కూడా పోలీసులే చెప్పారా? కొంచెం ఈ టెక్నికల్ పాయింట్స్ చర్చిద్దాం. అప్సాన్ రాయేష్ గారు మనతో ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం. ఈ రెండింటిలో కొంచెం క్లారిటీ కావాలి రాయేష్ గారు. ఇప్పుడు మొట్టమొదటి అంబటి రాంబాబు గారి ప్రస్తావన నుంచి బిగిన్ చేద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టూర్ షెడ్యూలు ఏ టైంకి ఆయన ఇంట్లో నుంచి బయలుదేరాలనుకుంటున్నారు, ఏ టైంకి ఆయన ఒక ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారు అనేది పోలీసులు డిసైడ్ చేయరు. ఆయన ఏ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ ఏ టైంకి షెడ్యూల్ అయ్యిందన్న దాని మీద వీళ్ళ PS వాళ్ళు ఒక షెడ్యూల్ డిసైడ్ చేసి దాన్ని సెక్యూరిటీ వింగ్కి ఇస్తారు. సార్ ఈ టైం నుంచి ఈ టైంకి పలానా ప్లేసు పలానా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అని చెప్పని దానికి కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేస్తారు. దాంతో ఏంటంటే ఆ రూట్ మ్యాప్ కోసం, ఆ రూట్లో ఆయనకి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోసం అని చెప్పని ఆ ప్రకటన వెలువడుతుంది. సెక్యూరిటీ వింగ్ ద్వారా ప్రకటన వెలువడుతుంది. అంటే పోలీసుల ద్వారా వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు, ఈయన ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రాం మేరకు ఆయనకి బందోబస్తు కల్పించే నిమిత్తం ప్రకటన వెలువడుతుంది. కానీ ప్రోగ్రాం ఎవరు డిసైడ్ చేసుకుంటారు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కోర్టులో హాజరయ్యే పని ఆయనకు ఉంది. అవును, నువ్వు పలానా టైంకి ఇంట్లో బయలుదేరు, పలానా టైంకి నువ్వు ఫ్లైట్ ఎక్కు, పలానా టైంకి బేగంపేటలో దిగు, నువ్వు పలానా టైంకి జనాలకి దండాలు పెట్టు, పలానా టైంకి నువ్వు ఊరేగుతా కోర్టుకు వెళ్ళి అని చెప్పని పోలీసులు డిసైడ్ చేయరు. ఆ ప్రోగ్రామ్ ఆయన డిసైడ్ చేసుకుంటాడు. ఆయన డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి ఆయన 10 గంటలకు గన్నవరంలో టేకాఫ్ అయ్యాడు. 11 గంటలకి 10:30కి బేగంపేటలో దిగి 11 గంటలకు బయటకు వచ్చి అక్కడ ఆయన్ని కలవటానికి వచ్చిన ఆయన శ్రేణులకి అభివందనాలు చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఈ వెళ్ళే క్రమంలో ఆయనకి బందోబస్తు ఏర్పాట్లు చూడటం కోసం ఆయన సెక్యూరిటీ వింగ్ వాళ్ళు తెలంగాణ పోలీసులకు ఆ సమాచారం ఇస్తారు తప్ప పలానా టైం నుంచి పలానా టైం వరకు ఈయన ఎయిర్పోర్ట్ నుంచి కోర్టుకి ట్రావెలింగ్లో ఉంటారు, కోర్టులో ఇంతసేపు ఉంటారు, మళ్ళీ కోర్టు నుంచి లోటస్ పాండ్కి వెళ్ళే కార్యక్రమం ఉంటుంది అని చెప్పని ఆ రూట్ మ్యాప్లో ఆయనకు బందోబస్తు ప్రొవైడ్ చేయటం కోసం ఇచ్చిన సమాచారం అది. అంతేగాని కోర్టులో ఎంతసేపు ఉండాలి, ఏ ఫ్లైట్కి ట్రావెల్ చేయాలి, ఏ ఫ్లైట్ దిగిన తర్వాత ఎక్కడి నుంచి అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది ఈయన డిస్క్రిప్షన్. అది కోర్టుకు వెళ్ళాలని వచ్చారు, నేను కోర్టుకి ఇప్పుడు వెళ్ళను పోయి నాకు కోర్టుకు వెళ్ళే మూడు లేదు, నేను ఎకాయకిన మా ఇంటికి వెళ్తున్నా అని చెప్పని ఆయన నిర్ణయం తీసుకుంటే నువ్వు ట్రాట్ కుదరదు, నువ్వు కోర్టుకు వెళ్ళాలని చెప్పని పోలీసులు ఏమన్నా ఆయన కాలర్ పుచ్చుకొని లాక్కెళ్తారా? అంటే మరి అంబటి రాంబాబు గారు ఆయన స్వతహాగా లాయరు, కరెక్ట్, ఇది కూడా అన్నారు, నేను లాయర్నే అని కూడా అన్నారు. స్వతహాగా లాయరు,
1989 నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఆయన. ఆయన ఇప్పుడు ఇవాళ 11:30 to 12:30 కోర్టులో ఉండాలనేది ఈయన డిసైడ్ చేసుకున్న ప్రోగ్రామ్ అది. ఎందుకంటే ఈయన 11 o'clockకి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాడు. హాఫ్ అన్ అవర్ కోర్టు ట్రావెలింగ్ టైం ఉంటుంది. 11:30 కోర్టుకు రీచ్ అవ్వాలనేది ఈయన పెట్టుకున్న షెడ్యూల్ అది. ఈయనకి 11:30 కోర్టుకు వెళ్ళే షెడ్యూల్ కాదు. కోర్టు బెంచ్ మీదకి జడ్జి గారు వచ్చే టైంకి ఈయన కోర్టులో ఉండాలి. అప్పుడు 10ంటికి గణవరంలో బయలుదేరాడు ఆయన. అవసరమైతే ఉదయం 8 గంటలకు బయలుదేరతారు, లేదంటే ముందు రోజు నైటే వచ్చి లోటస్ పాండ్లో పడుకొని పొద్దున్నే కోర్టుకు రీచ్ అవుతారు. ఆయన 11:30కి కోర్టుకు రావాలి అనుకొని ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ అది. ఆయన కోర్టులో ఎంతసేపు ఉండాలి అనుకున్నది కంప్లీట్గా ఆయన డిస్క్రిప్షన్ అది. ఓకే, అంటే వాళ్ళ లాయర్లు సలహా చెప్తారు, ఈయన అడుగుతాడు వాళ్ళ లాయర్లని, మనం కోర్టులో మనం అంటే నన్ను ఏమైనా విచారిస్తారా, నేను అక్కడ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందా, ఏముండదు సార్, మీరు అక్కడికి రాగానే మీ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు అందరూ కూడా, మీరు రాగానే మీరు అట్లా వాళ్ళకి మీ మొహం చూపించగానే చిద్దులాసంగా ఒక చిరునవ్వు మీరు వాళ్ళు నవ్వుకొని మీరు బయలుదేరి వచ్చేయచ్చు అని చెప్తారు వాళ్ళ లాయర్లు. ఆ చెప్పిన క్రమమే కదా జరిగింది ఇప్పుడు కార్యక్రమం అంతా కూడా. ఇక్కడ గమనించుకోవాల్సింది, దీంట్లో దీన్నేదో అంటే ప్రత్యర్థులు కోర్టుకు టైం ఇస్తాడా అని చెప్పని చర్చనీయాంశం చేశారు కాబట్టి అని చెప్పని దాన్ని పోలీసుల మీదకి నెట్టే వ్యవహారం అంబటి రాంబాబు గారి వైపు నుంచి జరగటం 100% ఆక్షేపణీయం అది. ఎందుకంటే ఇక్కడ అంబటి రాంబాబు గారే ఆ స్థాయిలో ఉంటే ఆయన ప్రోగ్రాం, సపోజ్ ఇవాళ అంబటి రాంబాబు గారికి ఈ స్థాయి బందోబస్తు ఉందనుకుందాం మనం, ఆయన కూడా మాజీ మంత్రే కాబట్టి ఒకవేళ ఆయనకు కూడా ఏదైనా థ్రెట్ ఉండి ఆయనకు కూడా ఈ స్థాయి బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి అనుకుందాం మనం. ఆయన ఏదైనా ఒక శుభకార్యానికి అటెండ్ కావాలి, ఆ శుభకార్యానికి అటెండ్ కావాలి అన్నప్పుడు ఆయన సెక్యూరిటీ వింగు అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులకు వాళ్ళు సమాచారం ఇస్తారు, ఏ టైంకి ఆ శుభకార్యానికి అటెండ్ కావాలి, దాని ముహూర్తం ఏంటనేది ఈయనకి తెలుసు. అంతేగాని పోలీసులకి వాళ్ళు ఎందుకు డిక్టేట్ చేస్తారు, నువ్వు 11:30 to 12:30 కోర్టులో ఉండాలి, ఆ గంటే ఉండాలి, గంట కన్నా 5 నిమిషాలు తక్కువ ఉండటానికి వీల్లేదు, గంట కంటే 5 నిమిషాలు ఎక్కువ ఉండటానికి వీల్లేదని చెప్పని పోలీసులు డిక్టేట్ చేస్తారా? అది అయితే జగన్మోహన్ రెడ్డి డిస్క్రిప్షన్, లేదంటే కోర్టు డిస్క్రిప్షన్ అవుతుంది. 100% కోర్టు డిస్క్రిప్షన్ అండ్ జగన్మోహన్ రెడ్డి డిస్క్రిప్షన్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డిస్క్రిప్షన్ కూడా ఉండదు, పనిచేయదు. వాస్తవంగా అయితే న్యాయస్థానం, ఎందుకంటే ఇప్పుడు కాలేజీ రోజుల నుంచి చాలా సందర్భాల్లో కోర్టులకు వెళ్ళిన అనుభవం నాకుంది. ఊరు రాజకీయాల్లో నేను స్వయంగా కేసులు ఇన్వాల్వ్ అయ్యి కోర్టు వాయిదాలకు హాజరైన అనుభవం నాకుంది. ఎలా ఉంటుంది, ఆ రోజు షెడ్యూల్ అయి ఉన్న కేసులకు సంబంధించిన కక్షిదారులు అంటారు, అంటే అక్యూజ్డ్ కానీ లేదు సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళు కానీ, అంటే ఆ రోజు విచారణ ఎదుర్కోవడానికి వచ్చిన వాళ్ళు కానీ, లేదు అంటే అక్యూజ్డ్ కానీ, ఏ కేసులు నెంబర్ అయి ఉన్నాయనేది మనకి ముందే చెప్తారు. పలానా రోజు మీ వాయిదా అని చెప్తారు. ముందు రోజు వాయిదా రోజు మళ్ళీ మీకు పలానా రోజు పోస్ట్ అయిందని చెప్తారు. ఆ రోజు జడ్జి గారు బెంచ్ మీదకి రావడానికంటే ముందే అందరు రీచ్ అయి ఉంటారు. అవును కదా. జడ్జి గారు బెంచ్ మీదకి రాగానే బెంచ్ క్లర్కు వరుస క్రమంలో ఒక్కొక్క కేసు నెంబర్ పిలుస్తూ ఉంటారు. ఆ పిలిచినప్పుడు 2-3 ఉంటేనేమో పేర్లు పిలుస్తారు. అలా కాకుండా పలానా వ్యక్తి అక్యూజ్ నెంబర్ 1 అండ్ అదర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారనుకో ఆ కేసులో, సపోజ్ నన్నే పిలిచారు, అప్పసాని రాజేష్ అండ్ అదర్స్ అని పిలుస్తారు. ఓకే, ఒక్కోసారి నెంబర్ కూడా చెప్తారు, అప్పసాని రాజేష్ అండ్ అదర్స్ 32 అంటారు. ఎందుకంటే నా మీద ఒక కేసులో నేను కాక ఇంకొక 35 ఉండేవాళ్ళం. 2009లో క్లోజ్ అయింది ఆ కేసు. సో ఎవరికి వాళ్ళు అక్కడ జడ్జి గారు బెంచ్ మీదకి వచ్చి బెంచ్ క్లర్క్ ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూస్తూ ఉండాలి. యూజువల్గా కామన్ సివిలియన్ విషయంలో జరిగే ప్రక్రియ ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రివిలేజ్డ్ పర్సన్ కదా, ఎందుకంటే ఆయన మీద 11 CBI కేసులు ఉన్నాయి, వేలాది కోట్ల రూపాయల మిస్అప్రాప్రియేషను పాల్పడ్డాడు అని చెప్పని ఎప్పుడో 13 సంవత్సరాల క్రితం ఛార్జ్షీట్లు ఫైల్ అయి ఉన్నాయి. 12 సంవత్సరాల 1 నెల 28 రోజులుగా ఆయన బెయిల్ మీద ఉండగలుగుతూ ఉన్నాడు. సుమారుగా 2020 జనవరి 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు, అంటే నిన్నటి వరకు కోర్టుకి మొహం కూడా చూపించనంతటి అదృష్టజాతకుడు ఆయన. ఆయన విషయంలో
ఈ జడ్జి గారు బెంచ్ మీదకి రాగానే ఆయన కేసు టేకప్ చేసి జగన్మోహన్ రెడ్డి అండ్ అదర్స్ అని చెప్పని పిలవరా. ఈయన ఎప్పుడు ఈయన వెసులుబాటును బట్టి న్యాయస్థానంలోకి ఈయన ఎప్పుడు వస్తే అప్పుడు ఈయన కేసు టేకప్ చేసి ఓహో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారా అని చెప్పని అప్పుడు ఈయన కేసు టేకప్ చేశారు. అయితే ఇక్కడే మీరు ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా అని జగన్మోహన్ రెడ్డిని అడగాల్సిన అవసరం ఏమొచ్చింది? అటెండెన్స్ కోసమే వస్తే, అటెండెన్స్ కోసమే ఆయన్ని పిలిస్తే అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మామూలు సాధారణ పౌరుడు కాదు, సాధారణ ఖైదీ కాదు కదా. ఆయన ప్రివిలేజ్డ్ కదా. ఆయన అనుకున్న టైంకి ఆయన కోర్టుకి హాజరయ్యే అంతటి వెసులుబాటు, ఆయనకి నచ్చిన రోజు కోర్టుకు రాగలిగే అంతటి వెసులుబాటు ఉన్న వ్యక్తి కాబట్టి ఇంకేదైనా మీకు ఇన్కన్వీనియన్స్ అయిందా, మీకు అన్నీ బాగానే సహకారం అందిందా, మీరు కోరుకున్నప్పుడు మీరు కోరుకున్న టైంకి మీరు రాగలిగారా, ఇంకేదైనా మీకు అసౌకర్యం కలిగిందా? మా వైపు నుంచి అయితే ఏం కలగలేదు కదా. ఏమైనా కలిగితే మీరు చెప్పుకోండి. సహజంగా గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు విజయవాడ దుర్గమ్మ క్యూ లైన్లో కానీ, తిరుమల క్యూ లైన్లో కానీ అప్పుడప్పుడు ఈవోలు లేకపోతే చైర్మన్లు వెళ్ళి భక్తుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమన్నా అసౌకర్యం ఉందా, ఏమన్నా సౌకర్యాలు కావాల్సి ఉందా అని అడిగినట్టు ఉంది మీరు చెప్తున్నది. జరిగింది అదే కదా. ఇప్పుడు లేకుంటే మీరు చెప్పింది ఇందాక మీ ఇంట్రోలో చెప్పింది వాస్తవం. సహజంగా శిక్ష విధించబోయే ముందు, శిక్ష ఖరారు చేయబోయే ముందు మీరేమైనా చెప్పుకోవాల్సి ఉందా అని చెప్పని అడుగుతారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిది ఇంకా ట్రయలే బిగిన్ కాల కేసులో. ఆయన ఇంకా క్వాష్ అండ్ డిశ్చార్జ్ పిటిషన్ల భవిష్యత్తే ఇంకా తేల్లా. ట్రయలే బిగిన్ కాల. ట్రయలే బిగిన్ కానప్పుడు ఆయనకి శిక్ష ఖరారు చేయడం అనేది సమీప భవిష్యత్తులో జరిగే పని కాదని చెప్పని మీకు తెలుసు, నాకు తెలుసు, ఆయనకి తెలుసు, న్యాయస్థానానికి కూడా తెలుసు. కాబట్టి శిక్ష ఖరారు చేయబోయే ముందు జరిగిన పరామర్శ కాదు అది. కుశల ప్రశ్నలు వేసే క్రమంలో, ఇది పరామర్శ అంటారా? కుశల ప్రశ్నలు వేసే క్రమంలో ఇప్పుడు నిన్నటి నుంచి ఇప్పుడు రకరకాల అంటే కొంచెం సర్కాస్టిక్గా కొన్ని మెసేజ్లు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి దర్శనం కోసం న్యాయవాదులందరూ కూడా పరితపించిపోతా ఆయన్ని కలవటం కోసం పరితపించిపోయారని సాక్షిలో రాశారు. అవును, సాక్షిలో మరి న్యాయవాదులకి అంతటి క్యూరియాసిటీ ఉన్నప్పుడు, న్యాయవాదులకి అంతటి క్యూరియాసిటీ ఉన్నప్పుడు న్యాయమూర్తి గారికి ఎందుకు ఉండదు? ఇవాళ న్యాయమూర్తి గారికి అది లేదు అనుకున్నప్పుడు ఆయన ఏం చేసి ఉండాలి? ఆయన బెంచ్ మీదకి రాగానే వరుస క్రమంలో ఆ రోజున కేసులన్నీ అందరినీ పిలిచేసి హాజరైన వాళ్ళు హాజరవుతారు, హాజరు కాని వాళ్ళు ఉంటే వాళ్ళని వెయిటింగ్లో పెడతారు జనరల్గా. నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు మా కేసులైనా సరే బెంచ్ మీద జడ్జి గారు కూర్చొని బెంచ్ క్లర్క్ పిలిచిన క్రమంలో ఎవరైనా హాజరు కాకుంటే మామూలుగా అయితే హాజరు కాని వాళ్ళకి మేము వారెంట్ ఇష్యూ చేస్తారు. ఏది? వితౌట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ లాయరు మా క్లయింటు సో అండ్ సో రీజన్ వల్ల రాలేకపోతున్నాడు అని చెప్పని లీవ్ పిటిషన్ ఫైల్ చేస్తే ఓకే. లీవ్ పిటిషన్ ఫైల్ చేయకుండా కనుక ఆబ్సెంట్ అయితే ఇమ్మీడియట్గా వారెంట్ ఇష్యూ చేస్తారు. అలా వారెంట్ కాదు, ఏదో ట్రావెలింగ్లో ఏదో డిలే అయింది, లాయర్ చెప్పుకుంటాడు బెంచ్ క్లర్క్ ద్వారా జడ్జి గారిని, మా క్లయింట్ కొంచెం ట్రావెలింగ్లో లేట్ అయిందండి, బండి పంచర్ అయిందనో రిపేర్ అయిందనో నాకు ఇప్పుడే ఇన్ఫామ్ చేశాడు, 1 గంటలోపు రీచ్ అవుతాడు అని అంటే పక్కకు పెడతారు ఆ ఫైలు. మళ్ళీ పిలిచేదాకా ఎప్పుడైనా ఏమవుద్దంటే ఇలా లేటు చేసిన వాళ్ళని పనిష్మెంట్ ఏమవుద్ది? జడ్జి గారు లంచ్కి దిగిపోయే ముందు పిలుస్తారు. లేదు అని అంటే ఈవినింగ్ సాయంత్రం కోర్టు నుంచి దిగిపోయేటప్పుడు పిలుస్తారు. అంటే లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా. ఇంకా రెండో ఆప్షన్ ఏం లేదు. కళ్ళు పుసులు కట్టుకుంటా అక్కడ ఎదురు చూడటమే. ఆ బయట బుట్టల్లో ఎరుసనకాయలు అమ్ముతూ ఉంటారు, అవి కొనుక్కొని కొట్టుకుంటా ఆ చెట్ల కింద పడి ఉంటామే. ఎప్పుడు పిలుస్తారా అని చెప్పని ఎదురు చూస్తూ ఉంటామే సామాన్య పౌరుడి విషయంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలా జరగలేదు కదా. అలా జరిగించి ఉన్నట్టయితే న్యాయస్థానం ఇంటెగ్రిటీ, న్యాయమూర్తి గారి ఇంటెగ్రిటీ మనం కోరుకునే విధంగా కాపాడబడి ఉండేది. మనం కోరుకుంటున్నాం న్యాయస్థాన ఔన్నత్యాన్ని జగన్మోహన్ రెడ్డి భంగం కలిగించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి న్యాయస్థానం అన్నా న్యాయమూర్తి గారన్నా భయము భక్తి నేర్పించాల్సిన బాధ్యత ఆ స్థానంలో కూర్చున్న వారి మీద ఉంటుంది. వారు ఆ ప్రయత్నం చేయనప్పుడు డెఫినెట్గా మనం మరి దాన్ని వ్యంగ్యంగా అనుకున్నా, లేదు వీడు న్యాయస్థానం గురించి ఇలా మాట్లాడతాడా అని చెప్పని కోర్టు ధిక్కరణ కేసులు ఫైల్ చేసిన వాస్తవమే. ఆ సందర్భం వస్తే దాన్ని ఫేస్ చేయడానికైనా నాబోటాడం సిద్ధమే.
సామాన్యుడికి లేని ప్రివిలేజ్ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు కల్పించబడతా ఉంది అంటే రాజ్యాంగం చట్టం అందరికీ సమాన హక్కు కల్పిస్తూ ఉందా, సమన్యాయం కల్పిస్తూ ఉందా, లేదు రాజకీయం, హోదా, పలుకుబడి, డబ్బు, అధికారం ఇవి ఉన్న వాళ్ళని ఎక్స్ట్రా ప్రివిలేజ్డ్గా చూస్తున్నారా, చూడబడుతూ ఉన్నారా? ఇది చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు అతను ఒక కేసులో 14వ తారీఖు లోపు న్యాయస్థానానికి వచ్చి హాజరుగమ్మని చెప్పని అతనికి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చే సందర్భంగా న్యాయస్థానం ఆదేశించింది. 14వ తారీఖు లోపు తలంచుకొని వచ్చి న్యాయస్థానానికి నువ్వు కనపడాలి. కానీ నువ్వేం చేసావు? వీలైనంత వరకు స్కిప్ చేయడానికి ట్రై చేసావు. అవును, నా బదులు మా లాయర్ వస్తాడు, ఆప్షన్ ఏ. లాయర్ కుదరదు, నేను వర్చువల్గా జాయిన్ అవుతా, అది కుదరదు. అప్పుడు మీరు రమ్మంటే అంటే మీరు ఒకవేళ నన్ను చూడాలని చెప్పని ఆశపడుతూ ఉంటే నేను దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మనకి గతంలో 3 సంవత్సరాల పాటు వీళ్ళ పార్టీ శాసనసభ పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయాల. ఆ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు అడిగారు, సార్ మాకు కాస్త ద్వారదర్శనమైనా కల్పించండి సార్ అని చెప్పని. అంటే ఇవాళ కూడా ఈయన కూడా ఆ దర్శనం కలిగించడానికి న్యాయస్థానానికి వచ్చినట్టుంది. వాళ్ళ రప్పారప్పా బ్యాచ్కి, అక్కడ లాయర్లకి ఫోటోలకి, సెల్ఫీలకి, అలాగే న్యాయమూర్తి గారిని కూడా ఈయన్ని పరామర్శించుకునే అవకాశం న్యాయమూర్తి గారికి కల్పించడానికి ఈయన వచ్చినట్టుంది. అంతే తప్పితే ఒక సామాన్యుడి విషయంలో ఎలా డీల్ చేస్తున్నారో అలా డీల్ చేయబడటం లేదనేది న్యాయ వ్యవస్థ ఇంటెగ్రిటీని ఇతను ప్రశ్నార్థకం చేస్తూ ఉన్నాడు. న్యాయ వ్యవస్థ కూడా తన ఉనికిని, గౌరవాన్ని చాటుకోవాల్సిన స్థాయిలో తాను కూడా ఆ ప్రయత్నం చేయటం లేదనేది అర్థమవుతూ ఉంది. వాస్తవానికైతే జడ్జి ఆ ప్రశ్న అడగాల్సిన అవసరం ఉంటుందా? ఇక్కడ ఇతను సంజాయిషి ఇచ్చుకోవాలి. సార్ నేను మీరు వచ్చేటప్పటికే వచ్చుండాల్సింది, ఇక్కడ నాకు కొంచెం ఫ్లైట్లో డిలే అయింది, తర్వాత మా వాళ్ళందరూ చుట్టుముడుతున్నటువంటి ట్రాఫిక్ జామ్ వల్ల ఇంకొంచెం లేటుగా వచ్చాను సార్, నన్ను మన్నించండి అని చెప్పని ఇతను అభ్యర్థించుకోవాలి. ఇతను అంటే న్యాయస్థానానికి ఇతని లేటుకు సహేతుకమైన కారణం ఇతని లాయర్ ద్వారా ఇతను నివేదించుకోవాలి. అంతేగాని ఇతన్ని పరామర్శ చేయడం అనేది 100% ఆక్షేపణీయం అక్కడ. రైట్ అండి, థ్యాంక్ యూ.